బేగంపేట్ హాంటెడ్ హౌస్. ఈ స్టోరీ నేను రీసెంట్గా విన్నాను. ముందు చాలా స్టోరీస్ హైదరాబాద్లో ఎక్స్ప్లోర్ చేశా, కానీ ఇది వినలే. ఈరోజు మనం ఈ ఇంట్లో ఏం జరిగిందో, ఎందుకు ఈ హౌస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ హౌస్గా కన్వర్ట్ అయ్యిందో చూద్దాం. బేగంపేట్లో ఉన్న ఇల్లు కొన్ని డేస్గా అలానే ఖాళీగా పడి ఉంది. ఎవ్వరూ ఇంటి జోలికి వెళ్ళరు. ఒకవేళ ఇంట్లో దిగినా కూడా 10 days కన్నా ఎక్కువ రోజు ఉండలేరు. కథలోకి వెళ్తే అది 2020 ఏప్రిల్. ప్రపంచం అంతా లాక్డౌన్లో ఉన్న ఆ టైంలో, అదే టైంకి ఒక ఫ్యామిలీ వాళ్ళ లైఫ్ని స్టార్ట్ చేశారు. ఒక ముస్లిం ఫ్యామిలీలో ఉన్న హస్బెండ్కి బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్ వచ్చారు. అతని పేరు జునైద్ అండ్ వాళ్ళ వైఫ్ నేమ్ సనా, అండ్ వాళ్ళకి న్యూ బోర్న్ బేబీ ఉన్నారు. తన నేమ్ జైన్. ఆయన బ్యాంక్ దగ్గరలో ఒక హౌస్ తీసుకున్నాడు. ఆ హౌస్ హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ హౌస్. లోపలికి వెళ్తే ఒక స్వర్గంలా ఉంటుంది. కాకపోతే కొంచెం దుమ్ముగా ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మార్నింగ్ నుండి క్లీన్ చేసేసరికి నైట్ అయిపోయింది. జునైద్, సనా బెడ్ మీద పడుకున్నారు. పక్కనే చిన్న ఉయ్యాలలో వాళ్ళ పాప జైన్ని పడుకోబెట్టారు. మిడ్నైట్ 12:30 AM అయింది. చాలా క్వైట్గా ఉంది. సడన్గా పక్కన ఉన్న పాప ఉయ్యాల ఊగడం స్టార్ట్ అయింది. వెంటనే సనాకి మెలకువ వచ్చింది. లేచిన వెంటనే పాప వైపు వెళ్ళింది, చూసింది. కానీ అక్కడంతా చాలా నార్మల్గా ఉంది. ఇదేంటి సౌండ్ వచ్చింది కదా, మేబీ నేను ఊహించుకున్నానేమో అనుకుంది. మళ్ళీ నిద్రలోకి జారుకుంది. కొంచెం సేపు అయ్యాక ఈసారి ఆ ఉయ్యాల పక్కకి జరిగినట్టు సౌండ్ వచ్చింది. కానీ ఈసారి వచ్చిన సౌండ్ నిజంగానే వచ్చిందని సనాకి అర్థమైంది. సనా లేచి చూసింది. తన బెడ్కి సైడ్న స్ట్రైట్గా ఉన్న వాష్రూమ్ సైడ్కి ఆ ఉయ్యాల కొంచెం జరిగింది. ఇదేంటి అక్కడికి జరిగింది అనుకుంది. కానీ సనా అప్పటికి చాలా నిద్రమత్తులో ఉంది. ఇదంతా నేను మళ్ళీ ఇమాజిన్ చేసుకుంటున్నానేమో అనుకుంది. తను ఆ నిద్రమత్తులో మళ్ళీ అలానే పడుకుండిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ సనా లేచి చూసేసరికి ఆ ఉయ్యాల నిజంగానే వాష్రూమ్కి టచ్ అవుతూ ఉంది. ఏదో ఎవరో లాగి ఇడ్చుకుంటూ అక్కడ తీసుకెళ్ళి పెట్టినట్టు. వెంటనే సనా జునైద్ని లేపి, నువ్వే చేసావా ఇది అని అడిగింది. జునైద్ నిద్రమత్తులో, ఏమో సనా, మేబీ నా కాలు తగిలి జరిగి ఉండొచ్చు, ఎందుకంటే నైట్ నేను వాష్రూమ్ కని లేచాను, అందుకే అయి ఉండొచ్చు అని నిద్రమత్తులోనే చెప్తున్నాడు. సనా ఆ ఇన్సిడెంట్ని లైట్ తీసుకుంది. తర్వాత కొన్ని డేస్ అయ్యాక సనా కిచెన్లో సామాన్లు ఎన్ని పెట్టినా కూడా అవి మిస్ అవుతూ ఉండేవి. కానీ తనకి ఎప్పుడూ తనతో పాటు ఎవరో ఉన్న ఫీలింగ్ ఉండేది. కానీ ఎప్పుడు అది జునైద్తో చెప్పేది కాదు, ఎందుకంటే తనకే చాలా టెన్షన్స్ ఉండేవి. మళ్ళీ ఇవన్నీ చెప్పి భయపెట్టడం ఎందుకని తనే మొత్తంగా మేనేజ్ చేసేది. ఇంట్లో వర్క్స్, అలానే పాపను కూడా చూసుకునేది. అలా డేస్ గడిచే కొద్దీ ఇన్సిడెంట్స్ తగ్గుతూ వచ్చాయి. అయితే ఇదంతా నా ఇమాజినేషనే అనుకుని సనా అనుకుంది. 2 రోజులు గడిచాక అర్ధరాత్రి 2 గంటలకి తన పాప నవ్వుతున్నట్టుగా వినపడింది. సడన్గా సనా లేచి చూస్తే తన బేబీ ఎవరితోనో ఆడుకుంటున్నట్టు, లేదా ఎవరైనా చూసి నవ్వుతున్నట్టు అనిపించింది. ఈ ఇంట్లో మనతో పాటు ఇంకెవరో ఉన్నారు, కానీ మనం వాళ్ళని చూడలేకపోతున్నాం. ఇది ఇంట్లో ఏదో జరుగుతుంది, దీన్ని ఎలాగైనా సాల్వ్ చేయాలని అనుకుంది. వెంటనే సనాకి చాలా భయం వేస్తుంది. తన పాపను తీసుకొని బెడ్ మీదకి వెళ్ళి తనకి ఇంకా తన హస్బెండ్కి మధ్యలో పెట్టుకొని పడుకుంది. సడన్గా సనా పక్కన ఉన్న వాష్రూమ్ నుండి వచ్చే లైట్ ఎవరో బ్లాక్ చేసినట్టుగా అనిపించింది. తన పాపని ఆ ఉయ్యాల నుండి తీసుకుంటున్నప్పుడు కూడా ఆ ఉయ్యాల ఆ వాష్రూమ్ గోడకే ఆనుకొని ఉంది. కానీ అప్పటికి కూడా ఆ పాప వాష్రూమ్ వైపు చూస్తూ నవ్వుతుంది. సనాకి వాష్రూమ్ నుండి వచ్చిన లైట్ బ్లాక్ అయిందని అర్థమైంది. పైగా పాప అటువైపు తిరిగి చూసి నవ్వుతుంది. ఏంటి అని తిరిగి చూస్తే నోటి నుండి మాట రాలేదు. అక్కడ వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసి ఉంది. దాని పక్కనే ఒక 6 అడుగుల మనిషి నిల్చున్నట్టు కనిపించింది. ఆ పాపతో అరబిక్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాడు. ఒకసారిగా సనాకి గుండె ఆగినంత పని, ఎవరది అనుకుంది. కానీ అటు సైడ్ నుంచి కొంచెంగా వాయిస్ మారుతూ ఇంకా భయంకరంగా వస్తుంది. చాలా భయంతో సనా వాళ్ళ హస్బెండ్ని పిలిచింది. తను లేవలేదు. చాలా గట్టిగా కొట్టి లేపింది. ఆ వాష్రూమ్ దగ్గర ఎవరో ఉన్నారు చూడు అని చెప్పింది. వెంటనే జునైద్ లేచి ఆ డోర్ వైపు చూశాడు.
తనకి కూడా ఆ ఆకారం కనపడింది. జునై ఇంకా సనా పాపను తీసుకొని ఇంటి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళు బయటికి వెళ్ళి ఇంటివైపు చూశారు. ఆ ఆకారం విండో నుండి వాళ్ళ వైపే చూస్తూ నవ్వుతుంది. దాని ఐస్ రెడ్ కలర్లో మెరుస్తూ ఉంది. వెంటనే ఆ ఫ్యామిలీ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. తర్వాత రోజు పొద్దున్న కొంతమంది మనుషులను తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి అక్కడున్న వాళ్ళ విలువైన వస్తువులని ఇంకా కావాల్సిన వస్తువులని తీసుకొని వెంటనే ఆ ఇల్లుని ఖాళీ చేసేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు. వాళ్ళు ఆ ఇల్లు ఖాళీ చేసే ముందు ఆ ఓనర్ని వెళ్ళి గట్టిగా అడిగారు, మీ ఇల్లు శపించబడింది, అలాంటి ఇల్లుని మాకు ఎలా ఇచ్చారు అసలు? పాపం చిన్న పాప కూడా ఉంది, ఆ మాత్రం ఆలోచించలేదా అని అన్నారు. ఆ ఓనర్ పేరు రామన్. తను ఒక హిందూ. వాళ్ళు ఇలా చెప్పగానే వెంటనే ఒక పంతుల్ని తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. ఆ పంతులు ఇంట్లోకి వెళ్ళి వెంటనే, ఈ ఇంట్లో ఉన్నదాన్ని నేను హ్యాండిల్ చేయలేను, నువ్వు వెంటనే మౌలానాని కానీ హఫీజ్ని కానీ తీసుకొని రా, ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఆత్మనో దెయ్యమో కాదు, అంతకన్నా భయంకరమైనది. అసలు ఇక్కడ ఉన్నదాని గురించి నాకు అవగాహన కూడా లేదు అని అన్నారు. వెంటనే రామన్ ఒక మౌలానాని తెచ్చాడు, అంటే ఒక ముస్లిం మాంత్రికుడు. అతను అక్కడ పూజలు అవన్నీ చేసి, ఈ ఇంట్లో ఉన్నది జిన్, ఆ రోజు వాళ్ళు చూసింది కూడా అదే, ఎన్నో ఇయర్స్ నుంచి అది ఇక్కడే ఉంది. ఎప్పుడైతే నీ వర్క్ కోసం వేరే ఊరు వెళ్ళి ఈ ఇంటిని ఖాళీగా ఉంచావో అప్పుడు ఆ జిన్ ఈ ఇంటిని తన వశం చేసుకుంది. దీన్ని వదిలించుకోవడం అంత ఈజీ కాదు. నీ మంచి కోసం ఈ ఇంటిని దానికే వదిలే, ఎందుకంటే ఇవి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడవు. ఆ జిన్ వాళ్ళ కుటుంబం అండ్ ఆ ఇంటి కోసం ఏమన్నా చేస్తాయి. అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోదాం, లేదంటే ఎప్పుడన్నా మనల్ని ఆవహించేయవచ్చు అని వాళ్ళు వెంటనే వెళ్ళిపోయారు. అప్పుడు 2020 నుండి 2023 వరకు ఆ ఇల్లు క్లోజ్ చేసేసారు. బయట తలుపులకి పెద్ద పెద్ద తాయెత్తులతో క్లోజ్ చేసేసారు. అండ్ ఆ ఇంటి వైపు ఎవరిని వెళ్ళొద్దని కూడా చెప్పారు. కానీ ఈ మధ్య వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, ఆ రామన్ మళ్ళీ ఆ హౌస్కి రెంట్కి ఇచ్చాడంట. అక్కడ ఇంకా ఆ జిన్ ఉందో లేదో అనేది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకే తెలియాలి. సో ఒక ఇంటికి వెళ్ళే ముందు ఆ ఇల్లే కాదు, ఇంటి వెనక ఏమన్నా బ్యాక్ స్టోరీ ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఇంకపోతే జిన్, కొంతమందికి ఈ జిన్ అంటే ఏంటో తెలుసు, కొంతమందికి తెలీదు. ఒకవేళ దీని గురించి కంప్లీట్గా తెలియాలి అనుకుంటే కింద జిన్ అని కామెంట్ చేయండి, నెక్స్ట్ దాని మీద పోస్ట్ చేస్తాను. బికాస్ ఇది ఆత్మలు దెయ్యాల కన్నా చాలా భయంకరమైన